పూర్వ దగ్గర ఉండి కొంతమంది ఆడవాళ్ళ చేత శారదను విధవరాల్ని చేయిస్తూ ఉంటుంది. ఇక శారద మెడలో ఉన్న తాళిని వాళ్ళు తెంచేస్తూ ఉండగా అప్పుడే భూమి అక్కడికి వచ్చి శారద మెడలో తాళిని గట్టిగా పట్టుకుంటుంది. అసలు నువ్వు మనిషివా మృగానివా అని చెప్పి భూమి మండిపడుతూ ఉంటే, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును భూమి, నువ్వు పక్కకు వెళ్ళు అని శరత్చంద్ర అంటూ ఉంటే, ఏంటి నాన్న ఈ ఘోరం, మీ కళ్ళ ముందే పుణ్యస్త్రీకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే వినోదం చూస్తూ ఆనందిస్తున్నారా అని చెప్పి భూమి శరత్చంద్ర మీద మండిపడుతూ ఉంటుంది. భూమి అలాగే అంటుంది, కానీ మీరు కానివ్వండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఒక్క అడుగు ముందుకు వేసినా ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి భూమి వాళ్ళ మీద మండిపడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు ముందుకు రాకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు అపూర్వ, ఈ శారద అదృష్టం బాగున్నట్టుంది, అందుకే పుణ్యస్త్రీ చేతుల మీదగానే తన తాళి తెగిపోవాలని రాసిపెట్టి ఉందేమో, సరే అలా అయితే నేనే తన తాళిని తెంచేస్తాను అని చెప్పి అపూర్వ శారద మెడలో ఉన్న తాళి తెంచేస్తూ ఉంటే, అప్పుడు భూమి ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడుతుంది. శారద నుదుటిన బొట్టు పెట్టి శారదను పట్టుకొని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇకప్పుడు భూమి అంటూ శరత్చంద్ర గట్టిగా అరుస్తూ ఉంటే, నాన్న అని భూమి కూడా గట్టిగా అరుస్తుంది. నీ తల్లి స్థానంలో ఉన్న అపూర్వ మీదే చేయి చేసుకుంటావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, ఎవరు నాన్న తల్లి స్థానంలో ఉంది, ముందు తల్లి స్థానం రావాలంటే ఆడదై ఉండాలి, ఆడదంటే ఓర్పు, సహనం, క్షమించే గుణం ఇవన్నీ కూడా ఉండాలి, ఇవన్నీ ఈ అపూర్వకి లేవు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ శారద వల్ల నాకు అన్యాయం జరిగింది, నా కాపురంలో నిప్పులు పోయాలని చూస్తుంది, అందుకే అపూర్వ వదిన దానికి బుద్ధి చెప్తుంది, నువ్వెందుకు మధ్యలో అడ్డొస్తున్నావని చెప్పి మీరా అంటూ ఉంటే, ఇక అప్పుడు భూమి ఎవరికి అన్యాయం చేశారు అత్తయ్య, ముందు ఎవరి మెడలో తాళి పడింది, శారద అత్తయ్య మెడలోనే కదా తాళి పడింది, ఒకవేళ ఆ రోజు శారద అత్తయ్య నా భర్తను బలవంతంగా నిర్బంధించారని, నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని కోర్టు మెట్లు ఎక్కుంటే ఈ పాటికి మన కుటుంబం పరువు ఎప్పుడో పోయి ఉండేది, మనం కోర్టు మెట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది అని చెప్పి భూమి మీరాకు శరత్చంద్రకు అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటుంది. నాన్న, ఏ జన్మలో ఏ పాపం చేశామో మీరు అమ్మతో పూర్తిగా కలిసి జీవించలేకపోయారు, నేను కూడా పుట్టగానే అమ్మని దూరం చేసుకున్నాను, అమ్మ స్పర్శ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటికైనా శారద అత్తయ్యకి జరుగుతున్న ఘోరాన్ని ఆపండి నాన్న అని చెప్పి భూమి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంతలో కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు. కృష్ణప్రసాద్ దగ్గరికి భూమి చెర్రి ఇద్దరు కూడా పరుగున వెళ్తారు. ఏం జరిగింది భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడగడంతో భూమి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వేస్తాడు. శారద అని చెప్పి తనని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటే, చూసావా బావా ఈ డ్రామాలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇక్కడ ఎవరికి అన్యాయం చేస్తున్నారో అందరికీ బాగా తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ మండిపడుతూ ఉంటాడు. ఇక శారద భుజాల మీద చేయి వేసి శారదను దగ్గరికి తీసుకుంటాడు. శారద కూడా కృష్ణప్రసాద్ భుజాల మీద తల వాల్చుకొని ఏడుస్తూ ఉంటుంది. భూమి శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ నాన్న, ఇప్పటికైనా ఈ ఘోరాన్ని ఆపండి, మళ్ళీ మన కుటుంబానికి శిక్ష పడేలాగా చెయ్యొద్దు అని భూమి శరత్చంద్ర కాళ్ళు పట్టుకోవడంతో ఇకప్పుడు శరత్చంద్ర మీరాకిచ్చిన మాటని గుర్తు చేసుకుంటాడు. కృష్ణప్రసాద్ ఎప్పటికీ నీకు మాత్రమే భర్తగా ఉండేలాగా చేస్తానంటూ మీరాకిచ్చిన మాటను గుర్తు చేసుకొని అపూర్వ వైపు చూస్తూ ఉంటే అపూర్వ శరత్చంద్రకు సైగ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, సరే అమ్మ భూమి, నువ్వు అన్నట్టుగానే ఈ శారదను వదిలిస్తాను, కానీ ఆ శారదను కృష్ణప్రసాద్కి దూరంగా జరగమను, ఇంకెప్పటికీ కృష్ణప్రసాద్ మోహన్ చూడనని చెప్పమను అని అంటూ ఉంటే, అత్తయ్య దయచేసి చెప్పండి అత్తయ్య, ఇంకెప్పుడు కూడా మామయ్య ముఖం చూడనని చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద చూడను అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ చేత కూడా చెప్పించమని శరత్చంద్ర అంటూ ఉంటాడు. మామయ్య, అత్తయ్య పరిస్థితి మీరు అర్థం చేసుకోండి, ఈ రాక్షసి అత్తయ్యని బతకని చెప్పండి అని భూమి అంటూ ఉంటే, శారద వైపు చూడను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఆయన మా ఇంటికి వచ్చినా కూడా నేను ఆయన్ని కలవను, చూడను అని శారద కూడా చెప్పడంతో ఇకప్పుడు అపూర్వ, బావా భూమి ఎంతో తెలివిగా వాళ్ళిద్దరి చేత చెప్పించింది, కానీ ఇలా ఇంతకుముందు ఎన్నిసార్లు జరగలేదో, వాళ్ళు మాట ఇచ్చారు, ఎన్నోసార్లు మాట కూడా తప్పారు,
ఇప్పుడు కూడా వీళ్ళ మాటలు నీటి మీద రాతలే అని చెప్పి అంటూ ఉంటే ఇంకోసారి మాట తప్పితే శారదను ఎట్టి పరిస్థితుల్లోనూ బతకనివ్వను అని శరత్చంద్ర ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత భూమి ఏడుస్తూ శారద వైపు చూస్తూ ఉంటే పూర్ణి భూమిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పూర్ణి శారద ఇద్దరు ఇంటికి వస్తారు. అమ్మ అమ్మ అని పూర్ణి పిలుస్తున్న శారద ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడి జరిగింది మొత్తం కూడా గుర్తు చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని ఇక జరిగిన అవమానాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.